ఇప్పటి వరకు ఆయనతో చాలామంది మాట్లాడారు, అంతకు మించి మాట్లాడించారు. ఇంతగా మాట్లాడిన తర్వాత మాట్లాడుకోవాల్సిన అవసరం ఇంకేముంటుంది? మాట్లాడాలి. రాజకీయ పరిణామాలపై కాదు, రాజకీయ రహస్యాలపై, దాని అంతు తేల్చేందుకు. లెట్స్ ఇన్వైట్ బీఆర్ఎస్ సీనియర్ లీడర్, సూర్యాపేట్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. సార్ నమస్తే. నమస్తే సార్, ఉద్యమంలో మీకు ఒక ప్రస్థానం ఉంది. నడిపించిన తీరులో, ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో, వ్యూహాలు ఛేదించడంలో. ఇంత పొలిటికల్ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి మీరు ఇలా మాటలు పడాల్సి వస్తుందని ఊహించారా? రాజకీయాల్లో సహజమైన విషయాలు కదా విజయ్. రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్నీ వస్తుంటాయి. సహజంగానే కొన్ని సందర్భాల్లో లోపల నుంచి వస్తాయి, బయట నుంచి కూడా వస్తుంటాయి. బయట నుంచి ఎప్పుడు వస్తాయి, కొన్ని సందర్భాల్లో లోపల నుంచి కూడా వస్తాయి. అయితే మీరు అంటున్నట్టు అది కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు, బట్ నాలాంటి వాడికి అది పెద్ద ఆశ్చర్యం అనిపించదు. అదేదో జరగకూడని జరిగిందని కూడా అనిపించదు. ఒక్కటి వాస్తవం ఏంటంటే, జరగకపోతే బాగుండని మాత్రం అనుకుంటాం. ఇట్లా జరగకపోతే బాగుండని మాత్రం అనుకుంటాం. అది వాస్తవం. ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ మిమ్మల్ని మరుగుజ్జు అంటాడు. సీఎం రేవంత్ రెడ్డి అదే మాట అంటారు. దీనికన్నా విషాద పరిణామం ఏంటి అంటే, కేసీఆర్ కూతురు కవిత లిల్లీపుట్ అంటూ ఎద్దేవా చేస్తుంది. ఏంటి అది? ఇన్ని మాటలు విజయ్, నాకు పెద్దగా ఆ విషయాలు మాట్లాడడం ఆసక్తి లేదు. కేసీఆర్ అడ్డుకట్ట వేశారా మాట్లాడొద్దని? నాకు ఆసక్తి లేదు. లైట్ తీసుకున్నారు అనుకోవచ్చా కవితని? నేను ఒకటే మాట చెప్పినాను. నన్ను మీలాగే మిత్రులు అడిగినప్పుడు, సార్ మీరు కేసీఆర్ని కలుస్తున్నారు కదా, చాలా సందర్భాల్లో చర్చ చేస్తున్నారా వాళ్ళు అడిగిన ప్రశ్న. మేము ఎప్పుడు చర్చ చేయలేదు, కేసీఆర్ దగ్గర ఒక సెకండ్ కూడా ప్రస్తావన రాలేదు అనే విషయాన్ని నేను చెప్పడం కొరకు మీరు ఆ ప్రశ్న అడగడానికి నిమిషం సమయం తీసుకున్నారు, కానీ అంతసేపు కూడా మేము అక్కడ ఇప్పుడు మాట్లాడలేదు అనే విషయాన్ని చెప్పినాను నేను. అంతమించి నేనేం మాట్లాడలేదు, ఏమనలేదు. నేను విమర్శ చేయలేదు, ఆమె చేసింది తప్పు అని లేదు, ఒప్పు అని లేదు. ఆ చర్చలకి నేను పోలేదు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు మాత్రమే నేను చర్చ చేయలేదు అనే విషయాన్ని చెప్పిన గంతే. దాంట్లో సార్ ఎందుకు మరి తొందరపడిందో, తను ఏం జరిగిందో ఆమెకి తెలియాలి. బీఆర్ఎస్లో చాలామంది అగ్రనేతలు ఉన్నారు, ముఖ్యంగా కేసీఆర్కి అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి వాళ్ళు కూడా. వాళ్ళందరినీ వదిలేసి కేవలం మిమ్మల్ని మాత్రమే కవిత టార్గెట్ చేసింది అంటే పొగ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే నేనేమంటున్నానంటే, మీరు ఎన్నిసార్లు అడిగినా నాకు ఆ విషయాన్ని మాట్లాడడం ఆసక్తి లేదు అని చెప్తున్నాను, మాట్లాడను. మీకు కవితకు మధ్య వైరం పెంచాలి అనేటువంటిది నా ఉద్దేశం కాదు జగదీష్ రెడ్డి గారు. బట్ ఈ పరిణామం తర్వాత మీడియాలో అండ్ బై ద సేమ్ వే పొలిటికల్ సర్కిల్స్లో విపరీతమైనటువంటి రూమర్స్ వచ్చాయి. కాబట్టి ఒక ప్రశ్న మీ ముందుకు తీసుకొస్తాను. రూమర్స్ కాదు, చర్చ వచ్చింది. రైట్, చర్చ వచ్చింది. మంచం పోతుందా అనేటువంటి తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల వెనుక మీరున్నారు అనేటువంటిది కవిత ఆరోపణ కాదు. కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉండి మాట్లాడిస్తున్నారు అనేటువంటి మీ ఆరోపణ కూడా. మీరు మీన్స్ మాట్లాడలేదు, తప్పు, రాంగ్ లేదు. మీరు చూసుకోండి, ఆమె ఆ మాట లేదు, నన్ను ఎప్పుడు అనలేదు అట్లా. అసలు ఆమె ఏం ప్రస్తావన కూడా లేదు. ఆమె మల్లన్నకు సంబంధించిన విషయం నా పట్ల ఎప్పుడు కూడా అన్నమాట ఏ విషయాల పట్ల మాట్లాడలేదు. ఆమె ఎందుకో తనను ఏదో నేను పట్టించుకోవట్లేదు అని చెప్పినానన్న భావనతో ఏదో తొందరపడి మాట్లాడినట్టుంది, కానీ అంతకుమించి వేరేం లేవు మా మధ్యలో. అసలు గొడవ కేటీఆర్కి కవితకు మధ్య కాదు. ఎవరన్నారు? ఆమె కాదని చెప్పింది కదా, బయటకి ఖండించవచ్చు కానీ చెప్పింది కదా. ఒక టీవీ ఇంటర్వ్యూలో మా అన్నయ్య నేను మంచిగా ఉన్నాము, మాకేం పనిచేయలేదు లేదని కూడా చెప్పింది కదా. ఒకవేళ నిజంగా ఒక టీవీ ఇంటర్వ్యూలోనో లేకపోతే బయటెక్కడో నాకు మా అన్నయ్యకి ఎక్కడా చెడలేదు అని కనుక చెప్పి ఉంటుంటే ఈసారి రాఖీ ఎందుకో నేను ఏమంటున్నా అంటే విజయ్, సింపుల్, మీరు ఇదే చర్చ చేద్దాం ఎంతసేపు అనుకుంటే ఈ చర్చలో నాకు ఆసక్తి లేదు అనే పదమే నా దగ్గర నుంచి వస్తుంది, అంతమించి రాదు. మీరు ఇంకేదో విషయం పైన చర్చ చేయండి, ఓకే, ఐఎమ్ రెడీ, సరే సార్, ఎంతసేపు అయినా. బట్ ఈ విషయంలో నాకు ఆసక్తి లేదనేది తప్ప ఇంకో సమాధానం రాదు. సింపుల్, మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సాధ్యం కాదు.
సరే సార్, కవిత నిజంగా అసంతృప్తితో ఉందా, లేకపోతే కేసీఆర్కి ఆమెకు మధ్య అసంతృప్తి వచ్చేలా క్రియేట్ చేశారా ఎవరైనా? ఈ విషయం సమాధానం చెప్పాల్సింది తను అడగాల్సిన ప్రశ్న నన్ను అడుగుతున్నావు. తను ఒక ఎక్స్ప్లోజివ్ వర్డ్ యూజ్ చేసింది సార్, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి అని. అది మాత్రమే కాకుండా నల్లగొండలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాశనానికి మీరే కారణమని చెప్తున్నారు. ఆఫ్ కోర్స్ మీరు ఆ ప్రశ్నకి దీనికి లింక్ చేయకండి. ఆ ప్రశ్న వేరు, ఇది వేరు. ఓకే సార్, కేసీఆర్ చుట్టూ ఉన్న దెయ్యాలు ఎవరు సార్? తనే చెప్పాలి. మీరు దయ్యాలు ఉన్నాయి ఇక్కడ అన్నప్పుడు ఏంటో మీరు చెప్పాలి, కానీ నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తాను? మీరు ప్రశ్న రాంగ్ ప్లేస్లో అడుగుతున్నారు. ఓకే, మీరు ఎంత స్కిప్ చేసినా కూడా నేను అడగడానికి మీరు ఎంత ప్రయత్నం చేసినా నేను అదే చెప్తాను. తను చేసిన స్ట్రైట్ ఆరోపణే నల్గొండ జిల్లాలో నా పైన తను చేసిన వాటికి అదే రోజు నేను ఆన్సర్ ఇచ్చిన, నాదైన పద్ధతుల్లో ఇచ్చిన. ఇవి గవే ఆన్సర్స్ ఉంటాయి తప్ప కొత్త ఆన్సర్స్ రావు. నేను చెప్పిన నల్గొండ జిల్లా ఉద్యమానికి సంబంధించి 25 సంవత్సరాలుగా ఉద్యమానికి సంబంధించిన విజయాలు కావచ్చు, ఎన్నికలకు సంబంధించిన విజయాలు అపజయాలు కావచ్చు, అన్నిటికీ నేను తప్పకుండా బాధ్యత తీసుకుంటాను. నేను కూడా ఒక భాగస్వామిని. నేను మాత్రమే పార్టీ కాదు, పార్టీ గొప్పది, పార్టీ పెద్దది, బట్ దాంట్లో నా పాత్ర ప్రధానంగా ఉంటుందనే విషయంలో సందేహమేం లేదు. పోయినసారి గతంలో 11 గెలిచినప్పుడు 12 గెలిచినప్పుడు నేనే బాధ్యులు అయినప్పుడు ఇప్పుడు కూడా నేనే బాధ్యులైన విషయం నేను తీసుకున్నాను. అందులో సందేహం ఏం లేదు. ఇక ఇక చర్చకు ఆస్కారమే లేదు. నేను కాదన్నప్పుడు కదా చర్చ, నేను ఒప్పుకుంటున్నాను. ఇక చర్చ ఎందుకు ఇక దాని మీద? నిజంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రతిపాదన వచ్చిందా సార్? ఈ చర్చ చాలా కాలం నుంచి జరుగుతుంది. ఇలా కొత్తగా ఏం రాలే. మీరేదో కవిత అన్నది అని చెప్పేసి కొంత మీడియా మిత్రులు అంటున్నారు, కానీ ఇది గతంలో కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణలు చేసినారు, గతంలో బీజేపీ వాళ్ళు చాలామంది మాట్లాడినారు, రకరకాలుగా మాట్లాడినారు. టీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు నుంచే ఇది మగలో పుట్టింది పోలో పోతుంది అని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే పత్తా లేకుండా పోయినరు. ఇవాళ మీరు ఒకటే మాట, ఈ రాష్ట్రంలో 2 పార్టీలు ఎవరి మీద దాడి చేస్తున్నాయి? కాంగ్రెస్ బీజేపీలు కలిసి ఎవరి మీద దాడి చేస్తున్నాయి? బీఆర్ఎస్ మీద, కేసీఆర్ పైన, బీఆర్ఎస్ పైన దాడి చేస్తున్నాయి. ఎక్కడి దాకా చేస్తున్నాయి? బండి సంజయ్ అనబడేవాడు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైనరు, మీరు చీకటి దొంగలు అయినరు, అందుకే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేస్తలేడు, కేసీఆర్ని అర్జెంటుగా చేయాలి, మాకు అప్పచెప్పు మేము చేస్తాం, నీతో కావట్లేదు తమ్ముడు, నీ ఆయుధాలు సరిపోవడం లేవు, నాకు అప్పచెప్పు నేను చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఇది సరిపోదా? బీఆర్ఎస్కు బీజేపీకి సంబంధం లేదు, బద్ధవైరం ఉంది అని చెప్పడానికి ఇవాళ ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కలిసి వాస్తవానికి జాతీయంగా కొట్టుకునే పార్టీలు, జాతీయ పీఠం కొరకు పోటీపడే పార్టీలు, ఉప్పు నిప్పులాగా ఉండాల్సిన పార్టీలు, ఇక్కడ ఒక్క మాట కూడా కాంగ్రెస్ను విమర్శించకుండా బీజేపీ నాయకులు, ముఖ్యమంత్రిని మేము విమర్శిస్తే కూడా ఆయన మీద ఈగ వాలకుండా దస్తీలు పట్టుకుని ఊపుతున్న ఈ మంత్రులు, ఈ ఎంపీలు చేస్తున్న ప్రవర్తన మీకు కనబడతలేదా? వాళ్ళిద్దరు ఒకటి అని సింపుల్. ఇక్కడ బండి సంజయ్కి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కోపం రావడం లే, కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ యువకుల్ని మోసం చేస్తే కోపం రావడం లే, కాంగ్రెస్ పార్టీ రైతుల రుణమాఫీ విషయంలో మోసం చేస్తే కోపం రావడం లే, కాంగ్రెస్ పార్టీ మహిళల్ని నిలువున ముంచితే కోపం రావడం లే, కాంగ్రెస్ పార్టీ హైడ్రా పేరు మీద ఇంటికి కూలగొడితే కోపం రావడం లే, కాంగ్రెస్ పార్టీ అనేక 420 హామీలు ఇచ్చి ఆటో కార్మికుల్ని, వ్యవసాయ కూలీల్ని, ప్రతి వర్గాన్ని మోసం చేస్తే కోపం రావడం లేదు బండి సంజయ్కి. కేవలం కేసీఆర్ని అరెస్ట్ చేస్తలేడు అన్న కోపం మాత్రమే వస్తుంది, మనకు కనబడుతుంది. ఇంత స్పష్టంగా వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తుంటే ఇక్కడ ఇక మళ్ళీ మా నుంచి చర్చ ఎందుకు? ఇక్కడ విలీనాలు గిరిలాలు చర్చ ఎందుకు ఉంటుంది అసలు? ఇది కేసీఆరే ఇవాళ ఇద్దరికి ప్రధాన శత్రువుగా కనబడుతున్నాడు అంటే దాని అర్థం తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆరే రాబోతున్నాడు అనేది ఖాయమైపోయింది. మేము అధికారంలోకి వచ్చే అవకాశం మా ముందు ఉన్నాక ఇంకో దాని మీద చర్చ ఎందుకు, పొత్తెందుకు? మేము సింపుల్, మీరు అసలు బీజేపీతో చర్చ, పొత్తు చర్చ కూడా మేము ఎన్నడూ చేయలేదు. అటువంటిది విలీనం ముచ్చటెందుకు వస్తుంది ఇంకా? కాబట్టి ఇది బేస్లెస్ పనికిమాలిన ఆరోపణ తప్ప ఇంకోటి కాదు. మీరు అన్నట్లు నిజంగా రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్దే ఘన విజయం అని అనుకుంటే ఎవరైనా పార్టీలో జాయిన్ అవుతారు, కానీ పార్టీలోంచి వెళ్ళిపోరు కదా జగదీష్ రెడ్డి గారు. అధికార పార్టీ నుంచి కూడా వెళ్ళి వస్తున్నారు చాలా మంది. గోర బాలరాజు ఎందుకు వెళ్ళిపోయాడు? నేను ఏమంటాను, అధికార పార్టీలో నుంచి వెళ్ళి కూడా కాంగ్రెస్ నుంచి కూడా మాకు జాయినింగ్స్ వస్తున్నాయి చాలా చోట్ల. బీజేపీ నుంచి వస్తున్నాయి, కాంగ్రెస్ నుంచి వస్తున్నాయి. దానికి ఏముంది? చెప్పుకోదగ్గ నేతలు ఎవరు జాయిన్ అవ్వలేదుగా ఈ మధ్యలో బీఆర్ఎస్లో? వస్తున్నారు, చాలామంది వస్తున్నారు. చెప్పుకోదగ్గ నేతలని మీరు అనుకుంటున్నారు.
ఎక్కడికక్కడనే చెప్పుకోదగ్గ ప్రాంతం పరిస్థితి ఉంటుంది వాళ్ళకి. గువ్వల బాలరాజు ఆఫ్టర్ ఆల్ మాజీ ఒక ఎమ్మెల్యే పోతే దానికి పెద్ద చెప్పుకోదగ్గ విషయం అది. గువ్వల బాలరాజు విషయంలో కేసీఆర్ తప్పు చేశారా లేకపోతే గువ్వల బాలరాజే తొందరపడ్డా? నేనేమంటే నాకు గింతతో పట్టుకుని కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాను. మీరు తన ఆరోపణ చాలా మంది కేసీఆర్ కేటీఆర్ గా ఉన్నాయి కదా. పనికి మళ్ళీ ఆరోపణలు దానికి ఉంటుందా? నేను దానికి గొప్పగా పొగిడియాలేదో ఆరోపణలు ఇస్తానంటే దానికి అర్థం ఉంటుందా? పాత మాటలు తీయండి, ఏమున్నాయో కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి అని మాట్లాడి ఎందుకండి చిన్నవాని గురించి ఇంతసేపు చర్చ? గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ విపరీతమైన ప్రచారం చేసింది బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని. ఈ ప్రచారాన్ని లైట్ తీసుకున్నందుకే మీరు అధికారం కోల్పోవాల్సి వచ్చింది. పోస్ట్ మార్టంలో ఇది తెలుసుకున్నారా? అదొకటే కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక పార్టీ ఓడిపోవడానికి ఒక్క కారణం, ఒక ఆరోపణ ఆ ఫ్యాక్టర్స్లో ఇది కూడా ప్రధానమైంది కదా. అప్పుడు కూడా మేము చేసిన పనులను ప్రచారం చేసుకోలేకపోవడం, పార్టీని అలాగే ఉంచలేకపోవడంతో పాటు చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఒకటి ఏం చెప్పడానికి లేదు. మేము కోల్పోయిన 8.5% ఓట్లల్లో 1 నుంచి 10, 20, 30 కారణాలు ఉంటాయి రకరకాలుగా. అంతే తప్ప ఏ ఒక్కటో కాదు కారణం. కవిత లేఖలో దానికి మించి అవతల పార్టీ ఇచ్చిన హామీలు కూడా ఉంటాయి. అవతల ఒక పార్టీ మేనిఫెస్టో కూడా కారణమైంది ప్రజలు ఓట్లు వేయడానికి. కాబట్టి ఇవన్నీ కారణాలు ఉంటాయి తప్ప ఏ ఒక్కటే ఇండివిజువల్గా ఒక సింగిల్ కారణంతో ఉండదు. కవిత లేఖలో రాసిందని కాదు జగదీష్ రెడ్డి గారు, సీఎం రమేష్ అలా బహిరంగంగా మాట్లాడాడు కదా. కేటీఆర్ బీజేపీలో విలీన ప్రతిపాదనతో నా దగ్గరికి వచ్చాడు, అవసరమైతే సీసీ ఫుటేజ్ కూడా రిలీజ్ చేస్తా అని చెప్పి అనుకున్నంత స్థాయిలో కేటీఆర్ కౌంటర్ ఇవ్వలేదే, భయపడ్డా? నేను చాలా స్పష్టంగా చెప్పినాను. సీఎం రమేష్ గత 2 సంవత్సరాల ఫుటేజ్ తీద్దాం నీ ఇంటిది, లేదా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సీసీ ఫుటేజ్ తీద్దాం, చంద్రబాబు నాయుడు నివసిస్తున్న ప్రాంతం యొక్క ఫుటేజ్ తీద్దాం. 2 సంవత్సరాల కాలంగా నువ్వేందో ఎవరేందో అన్ని తేలుద్దాం, నువ్వేందో నీ స్థాయి ఏందో నువ్వేందో అన్ని తేలుద్దాం, నీ ఇంటికి ఎవరెవరు వస్తారో పెడదాం రెడీ అని చెప్పాను మేము చర్చకు. ఇవాళ ఇప్పుడు మీరు ఇటు వచ్చిపోయినారు, నా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. మీరు వచ్చిపోయి మీరు జగదీష్ రెడ్డిని ఇది మాట్లాడిన అది మాట్లాడినా, ఇప్పుడు మనం మాట్లాడిన ఇంటర్వ్యూ కాకుండా ఇంకోటి చెప్పినాం అనుకో, జగదీష్ రెడ్డి నాతో మాట్లాడిండు, నన్ను చెప్పమన్నాడు, బీజేపీలో చేరుతున్నాడు, కాంగ్రెస్లో చేరుతున్నాడు అని మీరు చెప్పారు అనుకో, అవతల దానికి ఏం సాక్ష్యం ఉంటుంది? సీసీ వీడియో వచ్చిపోయినదే సాక్ష్యం ఉంటుంది. మీరు మాట్లాడే చెత్త ఏముంటుంది? బయట పోయి మాట్లాడేది దానికి సాక్ష్యం ఏముంటుంది? రికార్డు చూపిస్తావా మాట్లాడినట్టు? ఇవి పరికి మళ్ళీ కాకపోతే ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం రేవంత్, బీజేపీ, చంద్రబాబు కలిసి ఆడుతున్న నాటకాలలో భాగంగా వస్తున్నాయి తప్ప ఇంకొకటి కాదు. ఇట్స్ వెరీ క్లియర్. మీడియా మీద ఎందుకంత పగ? స్లాటర్ హౌస్ అనేటువంటి ఒక పెద్ద పదం వాడారు జగదీష్ రెడ్డి గారు. మీరు నేను మీడియా మీద ఏమనలేదు, స్లాటర్ హౌస్లే అన్నా నేను. ఎవరు ఆ స్లాటర్ హౌస్? మీడియా కాదా? కాదు కదా, మీడియాని స్లాటర్ హౌసే. మీ లిస్ట్లో స్లాటర్ హౌస్ లిస్ట్ చెప్పండి. వాళ్ళకి అర్థమైంది కదా, వాళ్ళే బయటపడ్డారు కదా, భుజాలు తడుముకున్నారు కదా. స్లాటర్ హౌస్లు భుజాలు తడుముకున్నాయి, మీరే భుజాలు తడుముకోలేదు ఆ రోజు. మరి అయిపోయాయి. మీరు కాదు, ఇది దాడి కాదు, ట్రైలర్ మాత్రమే, అసలు సినిమా ముందు ఉంది అని కూడా మీరన్నారు. బీఆర్ఎస్ క్యాడర్ కూడా ఉంది. అవునది, అవును. ఎవరికి చూపిస్తారు సినిమా? అందులో ఏం సందేహం లేదు, చూపిస్తాం, మేమే చూపిస్తాం డెఫినెట్గా, ఏమనమనం లేదు. 10 ఏళ్ల పాటు తెలంగాణలో మీరు అధికారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసినటువంటి మీడియా మీరు పవర్లోంచి దిగిపోయిన వెంటనే మీ మీద దారుణంగా బిహేవ్ చేస్తుంది అనేటువంటిది చాలామంది ఆరోపణ. కాదు అవ్వాల మమ్మల్ని ఆకాశంలోకి ఎత్తుకోమని చెప్పలే, ఇవాళ మేము దాడి చేస్తే ఆలోచన. ఎప్పుడైనా ఉన్నదున్నట్టు మాట్లాడమని చెప్పినాం, కానీ లేని అబద్ధాలని సృష్టించి రాస్తూ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఖైమా కొట్టేదాన్ని తప్పకుండా స్లాటర్ హౌస్ అన్నం. వాళ్ళు చేస్తున్న పని అది. స్లాటర్ హౌస్ అంటే ఏంది? పశువుల్ని వధించడం, వధశాలలు. స్లాటర్ హౌస్ అంటే వధశాల. ఇవాళ వాళ్ళు చేస్తున్న పని వేల కొద్ది పేజీలు పుంకాలుగా రాస్తూ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మీమ్స్ పెడుతూ వాళ్ళ నోటికి ఏ పదం వస్తే అది వాడుతూ కేసీఆర్ని కావచ్చు, కేటీఆర్ని కావచ్చు, మా ఇతర బీఆర్ఎస్ నాయకుల పైన చేస్తున్న పని మా క్యారెక్టర్ని ఖైమా కొట్టడం కాకపోతే ఏంది? ఏమంటారు దాన్ని? ఎవడిచ్చింది మీకు అధికారం? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చనే దానికి? నిజమే, పత్రికా స్వేచ్ఛను మేము గౌరవిస్తాం, అందులో సందేహం ఏం లేదు. కానీ నీ చేతిలో ఉన్న ఆయుధాన్ని నీ ఇష్టం వచ్చినట్టు వాడతా, దానికి లిమిట్స్ లేవు అని కనుక నువ్వు అనుకుంటే తప్పకుండా ప్రజల చేతుల్లో చాలా ఆయుధాలు ఉంటాయి. ఎవరి చేతిలో ఉన్న ఆయుధాన్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా వాడచ్చు అని కనుక అనుకుంటే అప్పుడు మీ పని అవుతుంది అని చెప్పాను స్పష్టంగా. నేను ఇవాళ కూడా అదే చెప్తున్నాం. మేము ఉండాలి కదా ఆధారం. ఒకటి మాట్లాడితే ఒకటి రాస్తే నీ ఇష్టం వచ్చినట్టు
కేటీఆర్ ఇక్కడ పోయిండు అక్కడ పోయిండు వాళ్ళ చేసిండు వీళ్ళ చేసిండు. ఎవడు చూసిండు? ఎక్కడున్నది ఆధారం? ఇప్పటి వరకు ఏ ఒక్కరైనా ఒక విచారణ అధికారి ఒక మాట చెప్పిండా? విచారణ అధికారులు లోపల విచారిస్తున్న పేరు మీద వీళ్ళు రాస్తున్న రోతరాతలు, వీళ్ళు చెప్తున్న మాటలు ఏ ఆధారాలతో రాస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు రాస్తామంటే ఏమన్నట్టు? ఎవడో ఒకటి అభిప్రాయాన్ని, ఒక పార్టీ అభిప్రాయాన్ని నీ ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మా మీద రుద్దుతామంటే నువ్వు ఎట్లా మీడియా అవుతావు? నువ్వు తప్పకుండా స్లాటర్ హౌస్ అవుతావు. దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మీలాంటి ఛానల్స్ చాలామంది చేసుకుంటున్నారు, నడుస్తుంది. మేము ఇవన్నీ మనమే అందరికీ చూపిస్తున్నారు. ఇప్పుడు మీరు ఒక ప్రయత్నం చేసినారు, నా నుంచి కొన్ని విషయాలు రాబట్టడానికి ప్రయత్నం చేసినారు. అది తప్పు కాదు. అడగటం మీ ధర్మం, అడగటం అవసరం, చెప్పడం చెప్పకపోవడం నా ఇష్టం. ఏం సమాధానం చెప్పాలనేది నా ఇష్టం. ఏం ప్రశ్న అడగడం మీ ఇష్టం, దానికి ఏం సమాధానం చెప్పాలనేది నా ఇష్టం. అది మీ స్వేచ్ఛ, ఇది నా స్వేచ్ఛ. కానీ నా స్వేచ్ఛను హరిస్తా మీరేం చెప్పినా నా ఇష్టం వచ్చింది మాత్రమే నేను చూపిస్తా, నా ఇష్టం వచ్చింది నేను రాస్తా అంటే సరైనది కాదు కదా. నీ చేతిలో ఒక ఆయుధాన్ని, అది లాఠీ కావచ్చు, అది తుపాకీ కావచ్చు, అది ఇంకోటి కావచ్చు, దాన్ని తీసుకొని నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టడమే కదా. మీ చేతిలో మైక్ ఉంది, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తా నా మీద, నా క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ అంటే దాన్ని ఎట్లా ఆలోచిస్తారు? కేసీఆర్ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నాకు తెలిసి ఆంధ్రజ్యోతి విపరీతంగా టీఆర్ఎస్ మీద రాసింది. మిగతా ఏ ఛానల్, ఏ పేపర్ అంత ధైర్యం చేయలేదు. కానీ ఒక్కసారి అధికారం మీ నుంచి దూరం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు విశృంఖలుగా, మీరు అన్నట్లుగానే పుంఖానుపుంఖలుగా రాస్తున్నారు. ఆనాడు మీరు ఇచ్చినటువంటి చొరవ, లేకపోతే మీరు వాళ్ళతో అంటకాకటం ఇప్పుడు దెబ్బ కొట్టింది అనుకోకూడదా? అయితే ఒక్క పదం మీరు ఉపయోగించకూడదు, అంటకాకటం అనే పదం కరెక్ట్ కాదు. ఎందుకంటే మీడియాను గౌరవించడం, మీడియా ఎప్పుడు స్వేచ్ఛ అయినా ఉంది. తెలంగాణ పరిపాలనలో, టీఆర్ఎస్ పరిపాలనలో ఎన్నడూ మేము ఆంక్షలు పెట్టలేదు. అధికారంలో ఉన్నాడు దాడి చేసిన వాడు మేనన్నా, మేము అధికారంలో ఉన్నాడు ఏమన్నా ఇబ్బందులు పెట్టినా వాడు మేము కేసు పెట్టి జైల్లో పెట్టినామా? మీడియాలో రాస్తున్నారు, చేస్తున్నారని చెప్పి అయినా మేము మా మీద విమర్శలు చేసినా మేము సాయించినాం, భరించినాం. అధికారంలో ఉన్నాం కాబట్టి ఇంకా ఎక్కువ ఉపయోగపోయినాం. అది కూడా చెప్తున్నా. ఆనాడు కూడా కొంతమంది పరిధులు దాటినా ఆనాడు కూడా అధికారంలో ఉన్నాం, ఓపికగా పోవాలి అని చెప్పేసి ఓపికగా పోయినాం మేము. కానీ ఇవాళ కొన్ని స్లాటర్ హౌసెస్ ఎందుకు చేస్తున్నాయి అని అంటే అదుల కొరకు ఎదురు చూస్తున్న నక్కల్లాగా కూర్చున్నారు వీళ్ళు. కేసీఆర్ తెలంగాణను విడగొట్టిండు అన్న ఈర్ష్య, కక్ష వాళ్ళల్లో నిండా నింపుకొని ఉన్నారు వాళ్ళు. ఎప్పుడైతే కేసీఆర్ బలహీనమైన అనిపించిందో, కేసీఆర్ బలంగా ఉన్న రోజులు నక్క వినయం ప్రదర్శించారు. ఓకే, వీళ్ళంతా మీరు అన్నదే 100%. వీళ్ళంతా నక్క వినయం ప్రదర్శించారు. పక్కనే కూర్చొని గోతులు దమ్మే పనిలో ఉన్నారు. ఎప్పుడైతే ఒక్కసారి కేసీఆర్ బలహీనమైన అర్థమైందో ఆ శక్తులన్నీ ఇప్పుడు దాడికి ప్రారంభించినాయి. పక్క రాష్ట్రంలో ఇంకా వాళ్ళకి మద్దతు వచ్చిన తర్వాత ఇంకా ఆ దుర్మార్గాన్ని పెంచినాయి. ఇవాళ మొత్తం మోడీ మా పైన ఉన్నాడని, చంద్రబాబు చెంతన ఉన్నాడని, ఇక్కడ మా చేలగాండ్లు ఉన్నారని ఒక ధైర్యంతో విర్రవీగుతూ ఇటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు. దట్స్ మై స్ట్రైట్ క్వశ్చన్ చేస్తున్నారు. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కొన్ని ఛానళ్ళు, కొన్ని పత్రికలు, సోషల్ మీడియాలో ఓ వర్గం టీఆర్ఎస్ పైన ఎస్పెషల్లీ టార్గెటెడ్ కేటీఆర్గా నడుస్తున్నాయి అంటే దీని వెనుక చంద్రబాబు అండ్ కో ఉన్నారనేటువంటి మీ అనుమానమా? 100% అనుమానం ఎందుకు? 100% నిజం. అనుమానం ఏంది? స్పష్టంగా చెప్పిన, ఆనాడు కూడా చెప్పిన. దీని వెనకాల తెలంగాణను కేసీఆర్ వేరు చేసిండు, దానివల్ల మా ప్రయోజనాలు దెబ్బతిన్నాయి అన్న వర్గం మొత్తము ఒక కక్షపూరితంగా ఈ పని చేస్తుంది. కోట్లాది డబ్బుల్ని వెచ్చించి అటువంటి స్లాటర్ హౌజులను ఇక్కడ పెట్టి మీడియా పేరు మీద అనుమతులు తీసుకొని స్లాటర్ హౌజులు నడుపుతున్నది ఆ వర్గమే అని చెప్పిన ఇవాళ వాళ్ళు పైన మాకు మోడీ మా వైపే ఉన్నాడు, మాకు అండ ఉంది, చంద్రబాబు చేతిలో ఆయన ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇక్కడ మా చెలగాండ్లే ఉండరు అన్న భావనతోని రెచ్చిపోయి అహంకారంతో ఇంత బహిరంగంగా దాడి చేస్తున్నారు. తప్పకుండా ఇవి తగిన మూల్యం చెల్లిస్తాయి అనే మాట నేను చెప్పిన 100% జరుగుతుంది. అది అనుమానం ఏం లేదు. సార్, వన్ స్ట్రైట్ క్వశ్చన్. కేటీఆర్ చుట్టూ ఉండేది ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులే. డోంట్ స్కిప్ దిస్ క్వశ్చన్ సార్.
ఇది చాలా మందికి ఓపెన్ అప్గా కావాల్సినటువంటి క్వశ్చన్. కేటీఆర్ చుట్టూ ఉండేది మొత్తం అంతా ఆంధ్ర ప్రాంత పెట్టుబడిదారులే. వంశీరామ్ బిల్డర్స్, మెటాస్ రాజు, ఫీనిక్స్, అపర్ణ, నవిగా కన్స్ట్రక్షన్స్, వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళేనా? ఎప్పుడైనా ఒకసారి కేటీఆర్తో చూపించారు వాళ్ళని? బయటకు కనిపించకపోవచ్చు, బయట తిరగకపోవచ్చు, కానీ చీకటి ఒప్పందాలు మొత్తం అంతా కూడా వీళ్ళతోనే ఉంటాయంటారు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇస్తామనంటే ఎట్లా? ఎప్పుడైనా వాళ్ళతో కలిసి రాసుక పుస్తకం తిరిగిండా? వాళ్ళకి టికెట్లు ఇచ్చిండా తెచ్చి? ఈడేమన్నా హైదరాబాద్లో ఎవడు చెప్పిండు? ఏం ఆధారం? ఎవడు చెప్పిండు? తెలంగాణ బిల్డర్లే అత్యంత ఎక్కువ ఎదిగారు. ఆంధ్రప్రదేశ్ ఉన్ననాడు వీళ్ళు మాత్రమే బిల్డర్లు. ఇవాళ తెలంగాణలో 100 మంది బిల్డర్లు అయినారు. ఇవాళ క్రెడాయికి అధ్యక్షుడు మావాడేయండు, తెలంగాణ వాడేయండు. క్రెడాయి మా చేతిలోకి వచ్చింది ఇవాళ. ఎవడు చెప్పిండు? వీళ్ళు చెప్పిన నువ్వు 4 పేర్లు నేను ఎప్పుడైనా వినలే, ఎన్నడూ కనపడలే నాకు కేటీఆర్ దగ్గర. కేటీఆర్ నేను కలిసి ఉన్నాను కదా, కొలీగ్స్ కదా. అవును. ఏ ఒక్కనాడు కూడా నేను చెప్పిన వాళ్ళు ఎవరిని చూడలే. నేను మా వాళ్ళని చూసిన, మా క్రెడాయి రామరెడ్డిని చూసినా, నేను మా వాళ్ళని చూసిన అందరిని కేటీఆర్ వెంట. అయితే కేటీఆర్కు ఆంధ్రలో దోస్తులు ఉండకూడదనట. దోస్తులు ఆంధ్రలో మా ఆంధ్ర దోస్తులు వదులుకోవాలన్నట్ట. నాకు కూడా చాలామంది ఉన్నారు. నాకు ఆంధ్రాలో ఎక్కువ అభిమానులు కూడా ఉన్నారు. నేను బయవాడకపోతే నాకు బ్రహ్మాండమైన దోస్తులు ఉంటారు. దోస్తులేనా, వ్యాపార భాగస్వాములు కూడా? ఉంటే తప్ప, ఒకవేళ ఉంటే తప్ప, ఏ ప్రాజెక్టులు చేసి ఉంటే తప్ప అంటున్నా, ఉంటే తప్ప అంటున్నా. తప్పులే చేయిస్టండి. ఏం చేశారు మాకు కూడా తెలిస్తే. పట్టిసీమ నేనే కట్టినా, పోలవరం కూడా మీరేనా? బనకచర్ల కూడా రేపే నేనే కడతా. తప్ప బనకచర్ల మీరు కడితే తెలంగాణ సమాజం విలేస్తారు సార్. మాట చెప్తున్నా, నువ్వు అంటున్నావు కదా ఏదో పెద్ద కేటీఆర్కు దోస్తులు ఉంటే తప్పు. ఎవడికి ఎవడైనా దోస్తులు ఉండొచ్చు, కేటీఆర్కి ఎవడు దోస్తులు ఉండొద్దు ఈ ప్రపంచంలో. ఏం తెలివి తక్కువ వాదన ఇది? దోస్తులు ఎవరు ఉండాలి కూడా నిర్ణయిస్తారా వీళ్ళే, మీడియా వాళ్ళే? స్నేహ సంబంధాలు ఉండటంలో తప్పు లేదు. స్నేహ సంబంధాలు సింపుల్ ఒకటే గుర్తుపెట్టుకో విజయ్. వంశీరామ్ అంటోడు కేటీఆర్ వచ్చిన తర్వాత బిల్డర్ అయిందా? దానికన్నా ముందే. సింపుల్. మైటాస్ అంటోడు కేటీఆర్ వచ్చినాక బిల్డర్ అయిందా? మైటాస్కి ఇది ఎప్పుడు ఇచ్చిండ్రు? రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే కదా. మరిగా వంశీరామ్ గారు ఎప్పుడు బిల్డర్ అయిండు? ఇంకోడో పేరు చెప్పినావు నువ్వు, వాడు ఫినిక్స్ ఎప్పుడుంది? ఫినిక్స్ పునాదులు ఎక్కడున్నాయి? ముంబై నుంచి కదా వచ్చింది. వీళ్ళప్పటికే అంటే వాళ్ళని ఎవరిని మీరు రానియొద్దు, వెలేయాలనా? ఆంధ్రుడు ఎవరు ఉండొద్దు, ఇక్కడ ఆంధ్రుడు ఎవరు ఉండొద్దు, మేము వెలగొట్టాలనా? అదే కదా ఇది మాట్లాడేటోళ్ళ ఇంటెన్షన్. అదే ఇది మాట్లాడేటోళ్ళ ఇంటెన్షన్. కేసీఆర్కు కేటీఆర్కు వీళ్ళతో పంచాయతీలు పెట్టాలి, అగో వీళ్ళకి పరిపాలన చేస్తలేదు, మన ఆంధ్రోళ్ళు అందరూ ఎలగొడుతున్నారు అని అనిపించాలి. ఇది పుట్టించినోడు ఉద్దేశం అది. అందుకే చెప్తున్నా నేను, ఇది పుట్టించినోడు ఉద్దేశం ఇది. వాడు సవాసం చేయొచ్చు, వాడు కులుకోవచ్చు వీళ్ళతోని, కానీ మేము మాట్లాడొద్దు. మేము ఆంధ్రోళ్ళకి శత్రువులు కావాలి. తర్వాత ఏం బ్రాండ్ వేయాలి? ఆంధ్రోళ్ళని బతకనిస్తలేరు, హైదరాబాద్లో ఎలగొడుతున్నారు అని మా మీద బ్రాండ్ వేయాలి. ఇదా నేను చేయాల్సింది? అయితే మేము వెంటనే కేటీఆర్ గారు మంత్రి కాగానే ఆంధ్ర బిడ్డలకు ఎవరికి పర్మిషన్లు ఇవ్వద్దు ఇక్కడ అని చెప్పాల్సి ఉంటేమా? ఆంధ్రలో ఇక్కడి తరిమేయండి అని చెప్పాల్సి ఉంటేమా? ఏం చేయాలని కోరుకుంటున్నారు మరి? అయితే ఇట్లా మాట్లాడేటోడు ఏంటిది వాడి ఉద్దేశం? అన్నీ తెలుసు మాకు, ఎవడెవడు ఏ ఉద్దేశాలతో ఏం మాట్లాడతారో ప్రతిది తెలుసు మాకు. ఇవాళ హైదరాబాద్లో 1000 మంది బిల్డర్లు ఉన్నారు. మీరు చెప్పిన 4 తీసేస్తే 900 మంది తెలంగాణలో ఉన్నారు. ఇవాళ ఎదిగిరి ఇట్లా లేచిండ్రు తెలంగాణ వచ్చినాక. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ఉన్ననాడు అడుగు పెట్టడానికి కూడా లేదు వీళ్ళకి, ఆఫీసులకి. వాళ్ళ యాసలో మాట్లాడితే తప్ప. అటువంటిది ఇవాళ అందరికీ అవకాశాలు వచ్చినాయి. ఒక వీళ్ళే కాదు, ముంబై కంపెనీలు వచ్చినాయి, దుబాయ్ కంపెనీలు వచ్చినాయి. సగం మంది బెంగళూరు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయ్యి వచ్చిండ్రు. అంతర్జాతీయ కంపెనీలు అనేకం వచ్చినాయి. వాళ్ళందరూ రానివచ్చు, కానీ ఆంధ్రలో ఎంత మాత్రం వాళ్ళు ఎలగొట్టాలన్నా? దేశంలో విపక్షాల మొత్తం అంతా కూడా ఈవీఎంస్ మీద మాట్లాడుతుంటే ఇక్కడ బీఆర్ఎస్ మోదీ పైన కానీ ఈవీఎంస్ మీద కానీ మాట్లాడేందుకు ధైర్యం చెయ్యట్లేదు అనేటువంటిది ఒక వాదన. నిజంగా మోదీకి భయపడుతున్నారు. ఇది తెలివి తక్కువతనం అంటున్నాను నేను. ఇది ఒక తెలివి తక్కువ మాటలు తప్ప కూడా. ఎందుకంటే నేను మీరు ఈ ప్రశ్న అడగకంటే ముందే చెప్పినా నేను, మీరు అడిగిన మేము కుంటి సాగులు వెతకదలుచుకోలేదు, ఈ ఈవీఎంల మీద వీటి మీద పెట్టదలుచుకోలేదు మేము అని. మేము మొన్న ఎలక్షన్ కమిషన్ అడిగినప్పుడు చాలా స్పష్టంగా చెప్పినాం, ఈవీఎంల మీద కూడా అనుమానాలు వస్తున్నాయి. మరి అమెరికా లాంటి దేశం, ఐటీని పుట్టించిన దేశం అనుకున్న దేశంలో కూడా బ్యాలెట్లే ఉన్నాయి, కాబట్టి ఇక్కడ కూడా బ్యాలెట్లు పెట్టండి,
మంచిది అని చెప్పేసి వచ్చినాం మా అభిప్రాయాన్ని. మేము ఇంకోటికో వంత వాడే పని లేదు. ఇవాళ ఇదే ఈ 300 మంది ఎంపీలు కలిసి తిరిగినరు, అదేందో ఓట్లు మొత్తం చేసిండ్రు, ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు చెప్తున్నారని చెప్పి ఊరేగుతున్న వీళ్ళకు వాళ్ళ పార్టీ మంత్రి ఒక ఆయన నిన్న కర్ణాటకలో చెప్పిండు, మా అప్పుడు కూడా జరిగినాయి, మేము కూడా చేసినాము అని చెప్పి దాంతో వీళ్ళు మాట్లాడేదానికి వీళ్ళు తగ్గింది, గౌరవం తగ్గింది. నేనేమంటున్నా, ఈ పని మళ్ళీ యాగిలు చేసుడు షోపుటప్పులు చేసుడు కాదు, స్థిరమైన అభిప్రాయంతో ఉండు. వాస్తవానికి ఈవీఎం ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్నప్పుడు. ఐటీని తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ. ఆనాడు చాలామంది వ్యతిరేకించారు ఈ దేశంలో. ఈ దేశం యొక్క పరిస్థితులకు ఐటీ పనికిరాదు, ఎందుకంటే నిరుద్యోగం పెరుగుతుంది, దాంతో వద్దు అని చెప్పి చాలామంది మీద వాళ్ళు వ్యతిరేకించారు. ఒక 100 మంది చేసే పనిని ఒక కంప్యూటర్ చేస్తుందంటే ఈ దేశంలో జనాభా పెరుగుతుంది, పని కల్పించాల్సిన అవసరం ఉంది, వద్దని వ్యతిరేకించారు ఆనాడు కూడా చాలామంది. అప్పుడు టీఆర్ఎస్ పార్టీ లేదు, అది వేరే విషయం. ఆయన తెచ్చిండు ఆనాడు, ఇదే షాంపిట్టోడనో ఇంకోరో ఎవరో రాయబారాలు చేశారు, తెచ్చిండు. టెక్నాలజీ వచ్చింది, కొత్తది గొప్పగా ఉంటుంది అనుకుని వాడినరు. వీళ్ళు కూడా ఈవీఎం మెషిన్లో ప్రవేశపెట్టిండ్రు అన్నాడు. ఇవాళ ఈవీఎం మెషిన్లు వీళ్ళకి మళ్ళీ చేయదనిపిస్తూ ఉన్నాయి. నేను ఏమంటున్నా, ఇక్కడ కాంగ్రెస్తోనో రాహుల్తోనో ఇంకొంతోనో ఇష్యూ కాదు. నేను ఏమంటున్నా అంటే, టెక్నాలజీ అనేది నిజంగానే ట్యాంపరింగ్ చేయడానికి అవకాశం ఉంది అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా అనుమానాలు వస్తున్నాయి. దీన్ని సృష్టించిన అమెరికానే అది వాడతలేదు అని అన్నప్పుడు తప్పకుండా ఎవరైనా అనుమానించాల్సిందని వచ్చింది. కాబట్టి ఏ అనుమానాలు అక్కర్ లేకుండా సాగుగా బ్యాలెట్లు పెట్టేస్తే వాళ్ళు నిన్ను గెలిపించారా నన్ను గెలిపించారా అర్థమైపోతుంది ఊకేందుకు ఇదంతా. కాబట్టి పెట్టండి అని చెప్పినాం మేము. కానీ వీనెంబడి తోకమ్మడో వానెంబడి తోకమ్మడో పోతలేరు మీరు, అందుకనే ఈ అనుమానం అనే పనికి మళ్ళీ వాదన. సీఎం రేవంత్ రెడ్డి చేతిలో కొన్ని బ్రహ్మాస్త్రాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది కాళేశ్వరం కమిషన్, రెండవది ఫోన్ ట్యాపింగ్ కేసు. మూడవ దాని గురించి మాట్లాడబోయే ముందు, కాళేశ్వరం కమిషన్ ఇచ్చేటువంటి తీర్పు ప్రకారము కేసీఆర్ అరెస్ట్ అవుతారా? ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ జైలుకి వెళ్తారా? మీరు బ్రహ్మాస్త్రాలను మీరు అనుకుంటారు, కానీ అది లొట్ట తుపాకీ కూడా కాదు, అది తడిచిపోయిన టపాసు, పేలం కూడా వెళ్ళదు, సప్పుడు కూడా రద్దు. దానికి తుస్సుమంటే చూడు, తుస్సుమనే టపాస్, సుత్లీ బాంబు. మీరు కూడా అనుకుంటే మీరు కూడా చూసింటారు. మీరు దసరా అప్పుడు దీపావళి అప్పుడు కూడా పేరిద్దాం తెస్తే కొన్ని తడిచిన ఏదో కొట్టేసేసి మీరు డిసప్పాయింట్ అయి ఉంటారు. అది తుస్సుమని పోతుంది. గాది కూడా కాదు ఈ పనికి మళ్ళీ కమిషన్లు ఇవి. మూడవ బ్రహ్మాస్త్రం. నేను ఏమంటున్నా, నేను తుస్సు బాంబును పట్టుకొని నువ్వు బ్రహ్మాస్త్రం సరే సార్, ఫోన్ ట్యాపింగ్ కేసు లేకపోతే కాళేశ్వరం కమిషన్ తుస్సే అనుకుందాం. వాళ్ళ దగ్గర ఉన్న ఇంకో బ్రహ్మాస్త్రం, నాకు తెలిసినటువంటి సోర్స్ ప్రకారం వాళ్ళు అనుకుంటున్నటువంటి ఇంకో బ్రహ్మాస్త్రం విద్యుత్ కొనుగోలు కుంభకోణం. ఓకే, ఆనాడు విద్యుత్ శాఖ మంత్రి మీరు జైలుకి పోవడం తప్పదంటున్నారు. తప్పకుండా ఇబ్బంది లేదు, కానీ అది ఎప్పుడో వచ్చింది, మనిషిలో కూడా పెట్టుకున్నారు. ఇంత లైట్ తీసుకుంటారేంటి సార్ వాళ్ళంతా సీరియస్గా చెప్తుంటే? మనిషి పెట్టుకున్నారు ఎప్పుడో, అది ఎప్పుడో 3 నెలల కిందనే ఆయన సాటుకు ఇచ్చిపోయి సాటుకు దాచి పెట్టుకుని బయటికి తీస్తలేరు. మేయర్ కదా ఛాలెంజ్ చేసింది, అసెంబ్లీలో ఛాలెంజ్ చేసినాం. నేను ఎలక్ట్రిసిటీ పైన, హరీష్ రావు గారు ఇరిగేషన్ పైన వేసుకోండిరా, చర్చ చేసుకోండి, ఏ ఎంక్వైరీలు చేసుకుంటున్నారో మీకు దమ్ముంటే చెప్పినాం. మేము ఊరికనే చేస్తామా ఛాలెంజ్లు? మాకు ఏ ధైర్యంతో చేసినాం? మేము ఆనాడే చెప్పినాం, కేసీఆర్ మల్లె పువ్వులాగా తిరిగి వస్తాడు, పరిమళిస్తాడు, కడిగిన వజ్రంలాగా తిరిగి వస్తాడు మీ ఎంక్వైరీలతో నేను చెప్పినా అదే జరిగింది, అదే జరుగుతుంది. మీరు అనుకుంటున్నట్టు ఇది ఏ బాంబులు కావు, ఇది రివర్స్ వాళ్ళ మీదనే పడితే తప్ప, అయితే గీతే వాళ్ళ చేతిలో వెళ్తే తప్ప అది మాకేం కాదు. ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో ఖచ్చితంగా మీరు ఇరుక్కుంటారు అనేటువంటిది వాళ్ళ దగ్గర ఉన్న సోర్స్ సార్. కానీ మీరు మాత్రం నిజంగా దాన్ని లైట్ తీసుకుంటున్నారు. నిజమే, నిండు అసెంబ్లీ సాక్షిగా నేను ఇంకోటి చెప్పరా, ఒకవేళ అట్లనే పంపాల్సి వస్తే అదే కేసులలో వీళ్ళని జైలు పంపుతాం మేము. నెక్స్ట్ ఎలా? వాళ్ళు తప్పుడు పనులు చేసి చేయకూడని పద్ధతిలో పనిచేసి, ఒకవేళ మా ఛత్తీస్గఢ్ ఒప్పందమే మీరు తప్పు అని అంటే, ఇవాళ వీళ్ళు ఇస్తున్నది ఎన్టీపీసీకి కానీ ఇతరుల దగ్గర ఇప్పుడు ఇవాళ వీళ్ళు కొంటున్న కరెంటు ఛత్తీస్గఢ్ కంటే ₹1 ఎక్కువ పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళు తక్కువ చూపించుకుంటారు, తక్కువ చేస్తున్నారు. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఎక్కువ ఇచ్చి కొంటున్నారు. ఇప్పుడు ఎన్టీపీసీ కాడ నిన్న మనం కొంటున్నది ఏదైతుందో ఛత్తీస్గఢ్ నుంచి మేము తీసుకున్న దానికంటే ₹1 పైన అదనంగా, అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు పడతాయి ఇవాళ కొంటున్న ప్రతిదీ కూడా. దాన్ని కనుక ఆధారం తీసుకొని చేద్దామంటే తప్పకుండా వీళ్ళని పంపచ్చు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ మేము ఇంకోటి కూడా చెప్తున్నా,
ఈ ఫార్ములా దాంట్లో కూడా రేపు మేము వచ్చిన తర్వాత అదే కేసులో ఇదే ముఖ్యమంత్రిని జైలుకి పంపిస్తాం. అదే కేసులో కేటీఆర్కి ఏమీ కాదు. పైగా నిర్లక్ష్యంగా వాడు మన డబ్బులు తీసుకుపోయి ఎగ్గొడితే లీగల్గా అన్ని అవకాశాలు ఉండి కూడా డబ్బులు వెనక్కి తీసుకొచ్చే అవకాశాలు ఉండి కూడా అవి వినియోగించకుండా వాడి దగ్గరే స్టార్టింగ్ ఏదో పైసలు తీసుకున్నట్టున్నాడు కొన్ని, అందుకనే వానికి 50 కోట్లు వానికి వదిలిపెట్టిండు. కాబట్టి మేమే దాంట్లో లోపల పంపిస్తాం. ఇవన్నీ రివర్స్ అవుతాయి వాళ్ళకి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు తర్వాత సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ లిస్ట్లో ఉన్నది మీరే, తెలుసా మీకు అది? ఏముంటుంది టార్గెట్ లిస్ట్ ఏముంది? ఏం చేసి టార్గెట్ పెట్టి చేసేది? నీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు, ఏదో మా మీద ఏదో చెత్తవాగుడు వాగుతున్నారు, వాళ్ళ మీద వాగినట్టే. ఏముంటుంది? మేము ప్రశ్నలు వేస్తున్నాం, ప్రజల తరఫున మాట్లాడుతున్నాం. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత ప్రతిపక్షంగా పనిచేయమని, ఆ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదా ప్రజల ఆస్తులను దోసుకోవడానికి మీరు చేస్తున్న ప్రయత్నాల్ని విరోధిస్తున్నాం. లగచర్ల లాంటి చోట ప్రజలకు అండగా నిలబడుతున్నాం. అమాయక ప్రజల ఇండ్లు కూలగొట్టే మీ దుర్మార్గాలకు వ్యతిరేకంగా నిలబడుతున్నాం. ప్రశ్నిస్తున్నందుకు మీకు ఆన్సర్ లేక ఓ చెత్త మాటలు, వ్యక్తుల గురించి, వ్యక్తుల యొక్క హావభావాల గురించి, వ్యక్తుల యొక్క పర్సనాలిటీల గురించి వెళ్ళి చెత్త మాటలు, రోత మాటలు మాట్లాడి మీ వికారాన్ని బయట పెట్టుకుంటారు తప్ప వీళ్ళు టార్గెట్ చేసేది ఏంటి? టార్గెట్ చేసేది మేము 10 ఏళ్ళు ఉన్నాం, ఎవరినైనా టార్గెట్ చేసి ఉన్నాం మాట్లాడిన ఒక్కరోజు మా నోట్ల నుంచి ఎవరి నోట్ల నుంచి ఏ కేసు పెడతాం, వీళ్ళు జైలు పంపుతామని మాట్లాడింది విన్నారా మీరు? ఎందుకు పగా ప్రతీకారం జైలుకి పంపించారని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నుంచి మా మంత్రులు, ఎమ్మెల్యేల వరకు ఎవరి నోటి నుంచి మీరు విన్నారా? 10 ఏళ్ళలో ఒక్కనాడు చూపిస్తారా? ఒక్క రికార్డు? మేము ఎవరినైనా వీని జైలు పంపుతాం, వాని కేసులో పెడతాం, వీని ఇట్లా చేస్తాం అన్న మాటలు విన్నారా? చూపిస్తారా? అంతే. ఎప్పుడు ఎవరిని పీసీసీ ప్రెసిడెంట్గా ఈయన కంటే ముందు పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్క కేసు అయిందా వాళ్ళ మీద? లేదు. ఎవడు చిల్లర పని చేసిండో, ఎవడు నేరం చేసిండో ఆ నేరం దగ్గర కేసులు పెట్టిండ్రు. అయితే నువ్వు సంచులు పట్టుకొని పోయి దొంగతనంగా కొనడానికి ప్రయత్నం చేస్తే కూడా అరెస్ట్ చేయొద్దా? ఇవాళ మీరు ఈ హౌస్ బ్రేక్ చేసేసి లోపలికి వస్తే కేసు పెట్టొద్దా మీ మీద? మీటికాడ మీరు కూర్చుంటే నేను వచ్చి కేసు పెడితే దానికి కేసు అనాలి, అక్రమ కేసు అనాలి. కానీ నువ్వు వచ్చి నా ఇంట్లోకి వచ్చి నా అనుమతి లేకుండా గోడదునికి లోపలికి వస్తే కేసు పెట్టవద్దా? అది మా తప్పు అవుతుందా? నేరం ఎవడు చేస్తే వాడు ఇరుక్కున్నాడు తప్ప ఇవాళ ఈ కాంగ్రెస్ నాయకులు ఇంతమంది ఉన్నారు, ఒక్కరి మీద కేసు చూపిస్తారా మీరు? ఒక్కరి మీద జానారెడ్డి మీద కేసు ఏమైనా చూపిస్తారా? శ్రీధర్బాబు మీద కేసు ఏమైనా చూపిస్తారా? పొన్నం ప్రభాకర్ మీద కేసు ఏమైనా చూపిస్తారా? దామోదర రాజనరసింహ మీద కేసు ఏమైనా చూపిస్తారా? వీళ్ళందరూ కూడా ఆ పార్టీ నాయకులే కదా. బట్టి విక్రమార్క మీద ఒక కేసు ఏమైనా చూపిస్తారా? వాడు నేరం చేసినప్పుడు పోలీసులు పెట్టిండ్రు, మేమేమి ఇన్వాల్వ్ కాలేదే. మా స్టేట్మెంట్ చూసిరా? ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి చేసింది ముమ్మాటికి తప్పే అయితే ఆ తప్పు చేస్తున్నారని తెలిసింది ఫోన్ ట్యాపింగ్ వల్లే అనేటువంటిది ఓపెన్గా మాట్లాడుకుంటున్నారు. నిజంగా ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే రేవంత్ రెడ్డి, చంద్రబాబు స్టీఫెన్సన్తో ఆ బేరసారాలు ఆడుతున్న విషయము ఎలా తెలుస్తుంది మీకు? స్టీఫెన్సన్ చెప్పిండు, అది మాత్రమే కాదు, ఫామ్ హౌస్ విషయం కూడా సింపుల్. స్టీఫెన్సన్ వచ్చి చెప్పిండు కాబట్టే ఎట్లా దొరకబట్టాలో చట్టబద్ధంగా దొరకబట్టిరు, అందులో సందేహం ఏముంది? స్టీఫెన్సన్ నేను కాంటాక్ట్ చేసినాక స్టీఫెన్సనే వచ్చి చెప్పిండు స్వయంగా, సార్ నన్ను ఇట్లా వచ్చిండ్రు, అప్రోచ్ అయ్యిండ్రు అన్నప్పుడు నేరం జరుగుతుందని తెలిసినప్పుడు ఎవరు కప్పాలిప్పారు? మీరు ఒక నేరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, మీరు పలానా ఇంట్లో దూరడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని మీకు కెమెరామెన్ చెప్పిండు, మాట చెప్తున్నా. చెప్పినప్పుడు ఏం చేయాలి? ఎవరు కప్ప చెప్పాలి? పోలీస్కే కదా. పోలీసు చెప్పినప్పుడు వాళ్ళదైన పద్ధతిలో వలేసిండ్రు. చేయద్దా? అది తప్ప అయితే నువ్వు నేరం చేయడం తప్పు కాదు, కానీ పోలీసులు పట్టుకోవడం నేరం ఉంటావు ఇప్పుడు. సో ఫోన్ ట్యాపింగ్ చేయలేదు, నువ్వు గోడ దునకడం తప్పు కాదు, కానీ పోలీసు వాడు వచ్చి కెమెరా పెట్టడం తప్పు, సీసీ కెమెరా ఇంటి పెట్టుకోవడం తప్పు. ఇంతే అంటావు అయితే. హౌ యు ఆర్ గోయింగ్ టు ఎండ్ అప్? ఎట్లా పట్టుకున్న పోలీసు ఉంది తప్పు, దొంగతనం చేసిన తప్పు కాదు, ఇది మీ వాదన. ఓకే, రోజుకొకరిని పిలుస్తున్నారు, బండి సంజయ్ని పిలుస్తున్నారు, రఘునందన్ పిలుస్తున్నారు, ఇక చాలా మంది సిట్ ముందుకు వచ్చి తమ అభిప్రాయాల్ని చెప్తారు అని చెప్పి ఆఖరికి సెఫాలజిస్టులు కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసు ఇందాక మీరు అన్నట్లు ఏమీ కాకుండానే ముగిసిపోతుందా, లేకపోతే బాంబులు ఏమైనా పేలుతాయో? ఏమి అంటే ఏమి కాదు, అది కూడా ఈ టికెట్ ఉత్తదే ఉత్త టపాసే, తడిసిపోయిన టపాసే. ఎందుకు అంటున్నానంటే సింపుల్ విజయ్, నీ ఫోన్ నేను ట్యాప్ చేస్తే ఆ ట్యాప్ ద్వారా నీకు ఏదైనా నష్టం జరిగితే నీకు వెంటనే తెలుస్తుంది. సార్ నువ్వే వచ్చి కంప్లైంట్ ఇస్తావు.
ఇక్కడ ఏం జరుగుతుంది? పోలీసు వాడు పోయి కంప్లైంట్ తెచ్చుకుంటుండు నీ కాంచి కదా. విజయ్ నీ ఫోన్ ట్యాప్ అయింది, నువ్వు రా అని చెప్పి నువ్వు స్టేట్మెంట్ ఇయ్యి అని చెప్పి ఇంకో పాత ఆయన మీద నువ్వు కేసు పెట్టు అని వీడిస్తుండు. అది నిలుస్తుందా కోర్టులో ఎక్కడన్నా? నువ్వు కదా నీకు నష్టపోతే నువ్వు ఇగో సార్ నా ఫోన్ ట్యాప్ చేసి నా వ్యాపారానికి సంబంధించిన రహస్యం తీసుకున్నారు, దీన్ని లీక్ చేసిండ్రు, ఇది అవతలోనికి ఇచ్చిండ్రు, లేదా దీన్ని వాడి నాకు నష్టం కలిగించిండ్రు అని చెప్పి నువ్వు అయ్యాల పిటిషన్ పెడితే అది కేసు అవుతుంది. దాన్ని కేసు అంటారు వాస్తవానికి. అక్కడ నేరం జరిగినట్టు అవుతుంది. కానీ ఇక్కడ అది ఎప్పుడూ అయిపోయిందన్నాక 2 ఏళ్ల తర్వాత ఇవాళ విజయ్ని పిలిచి, విజయ్ గారు మీ ఫోన్ ట్యాప్ అయింది, మీరు అప్లికేషన్ ఇవ్వండి. చాలామందిని వీళ్ళు పిలిస్తే వాళ్ళు మాకు తెలియదు సార్ అని వెళ్ళిపోతున్నారు. మాకు తెలియదు సార్ అని వెళ్ళిపోతున్నారు. ఇది పేలెంట్ టపాస్ అని తేలిపోయింది. ఇక కేవలం బదనాం చేయడం కొరకు అది ఏమీ కాదని తెలిసినా రోజు వాళ్ళ స్లాటర్ హౌజులలో ప్రచారం చేయించుకోవడం కొరకు ఈ పొలిటికల్ వాళ్ళని పట్టుకొచ్చేసేసి వీళ్ళతో చెత్త మాటలు మాట్లాడించి సహిస్తున్నారు తప్ప అది కోర్టు ముందర నిలిచేది కాదు. ఇది మీకు ఇంకోటి కూడా చెప్తాను ఇలా సార్, ఇంకొక చెత్త రోతరాతలు. ఈ స్లాటర్ హౌస్ అనేది నేను మొదలుపెట్టిన కాడ ఏం జరిగింది? ఎవరో రహస్య సంభాషణలు విన్నాడు, ఆడోలే మొగోలే విన్నారు అని మాట్లాడారు. ఇప్పటివరకు ఎవరన్నా ఒక లేడీ వచ్చి కంప్లైంట్ ఇచ్చిందా? లేదా వీళ్ళు ఇచ్చిన నోటీసులలో ఎవరన్నా ఒక లేడీ ఉందా? ఇప్పటివరకు లేదు కదా. ఈ మధ్యన ఒక పత్రిక రాసింది. అది ఎటువైపు ఉండే పత్రిక కాదు, పత్రిక నిజమైన పత్రిక. వాళ్ళు కొంతమంది ఆఫీసర్తోనే మాట్లాడినరు, ఎట్లా సమాచారం తీసుకున్నారు, ఇందులో ఏమీ లేదు, ఇది పనికిమాల కేసు. హిందూ ఏ పేపర్ నాకు తెలియదు, హిందూ రాసిండ్రు మాట చెప్తాను. నిజంగా జరిగి ఉండుంటే వచ్చి పెట్టాలి కదా అప్లికేషన్లు. వీళ్ళు ఇక ఆడోళ్ళు మొగోళ్ళు అయినారు, ఆడోళ్ళు మొగోళ్ళు అయినారు. నేను చెప్పనా ఇక వీళ్ళు భార్యలతో మాట్లాడుకుంటే ఈయన వాటికి భయపడరు ఎవడు కూడా. నా భార్యతో నేను ఫోన్ మాట్లాడుకుంటే ఇంటే నాకేం భయం? కాకుండా ఇంకొకరితో మాట్లాడిన వాళ్ళే భయపడి అని మాట్లాడుతున్నారు. వివాహేతర సంబంధాలు బయటకు వస్తాయని భయం ఉన్నట్టుంది. అందుకే ఉన్నట్టుంది ఇవి. లేకపోతే ఎందుకు ఈ రకంగా మాట్లాడతారు చెప్పు? ఆడోళ్ళే మొగోళ్ళు అయినారు. వివాహేతర సంబంధాలు మాకు కాదు కేటీఆర్కి ఉన్నాయి అంటున్నారు కదా. నేను అదే అంటున్నా, వీళ్ళు బయటపడతాయని చెప్పి ముందే కేటీఆర్ మీద ఆరోపణలు వేస్తున్నారు అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎక్కడ ఇప్పటివరకు ఒక్కరు వచ్చి మాది ఫోన్ ట్యాప్ అయిందని వాళ్ళు చెప్పలే. వీళ్ళు కూడా వాళ్ళ పేర్లు కూడా పెట్టి మాట్లాడారు. ఒక మంత్రి మాట్లాడింది, చాలామంది మాట్లాడారు. ఎగ్జాక్ట్లీ కదా. ఆ పేర్లు ఉన్న వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇవ్వాలి? వీళ్ళు ఇప్పటివరకు నిజంగా జరుగుంటే పోలీసు వాళ్ళు ఒకటే మాట ఇక ఫైనల్గా నిజంగా వీళ్ళు రోతరాతలు రాసిన పేర్లలో ఒక్కరున్నా నిజంగా ఉంటే మొట్టమొదటి వాళ్ళనే పిలిచి ఇంత హెడ్డింగ్లతోని మమ్మల్ని కథం చేయకపోయినరా? నువ్వు చెప్పు జర్నలిస్ట్గా. అవును సార్. నన్ను వాడకపోయినరా? ఎందుకు మూసుకొని కూర్చోరు? ఇది ఓన్లీ క్యారెక్టర్ అసాసినేషన్ 100% కదా. అందుకనే కదా దాన్నే నేను స్లాటర్ హౌస్ నిన్న వ్యక్తిత్వ హననం కాబట్టి మీరు మాట అర్థమైంది కదా. దట్ ఈజ్ స్లాటర్ హౌస్. ఇవి కేసులు, ఈ పనికి మళ్ళిన కేసులు ఏమి అంటే ఏమి చేయలేవు. నేను ఇంక పదజాలం వాడను సార్. చూపించేదంతా సినిమానే అంతే తప్ప తెలుసు వీళ్ళకు. రాసేటోడికి తెలుసు, చెప్పేటోడికి తెలుసు, లీక్ చేసేటోడికి తెలుసు. ఇవి ఏవి లేవు, ఏది కాదు. కాళేశ్వరం నిండు కుండల నింపాదిగా ఉంది. నేనే స్వయంగా పోయి చూపించిన మీ అందరికీ. దాని మీద నిలబడి కొట్టుకపోయింది అన్న కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ మీదనే నిలబడి చూపించిన. ఇగో 1 ఫీట్ కుంగింది, ఇంత మించి ఏం కాలేదని చెప్పిన. కన్నెపల్లి పంప్ హౌస్ ఇవాళ ఇట్లా స్విచ్ ఆన్ చేస్తే మోటార్లు ఆన్ అయితే 17 మోటార్లు నీళ్ళు నాకు కూడా వస్తాయని చెప్పిన. అన్నీ కూడా మీ అందరి కళ్ళ ముందు ఉన్నాయి. కొట్టుకపోయిన దాంట్లో కొట్టుకపోయిందని ప్రచారమే చేసినావు తప్ప కేసు ఎట్లా పెట్టగలుగుతావు? కోర్టు ముందు ఎట్లా నిలుస్తుంది? మాకు ఆ సత్యాలన్నీ తెలుసు కాబట్టే, మా మీద మాకు ఆ విశ్వాసం ఉంది కాబట్టే మేము ఛాలెంజ్లు చేసినాం, మేము నిలబడ్డాం. ఇవన్నీ తేలిపోతాయి. ఇవే వీళ్ళ మెడకు చుట్టుకుంటాయి. రేపు వీళ్ళ అనుభవం లేక చేసిన పనులు, ఒక కక్షతోని చేసిన పనులు, లేదా వేరే వాళ్ళు ఎవరైతే కక్ష ఉన్న వాళ్ళు ఉన్నారో మా మీద వాళ్ళు వాడుకోవడం ద్వారా వీళ్ళతో ఆ పనులు చేయించినారు. ఇది జరుగుతున్నది తప్ప కేసీఆర్కి ఏమీ కాదు, కేటీఆర్కి ఏమీ కాదు, హరీష్కి ఏమీ కాదు, నాకు ఏమి కాదు, ఎవరికి ఏమీ కాదు. సార్, 2 ప్రశ్నలతో ముగిస్తాను. కవిత అన్నదని కాదు కదా సార్, నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ నాశనం అవడానికి మీరే కారణమైనటువంటి ఒక ఆరోపణతో పాటు ఆరోపణ ఉంటుందా విజయ్? ఎక్కడైనా ఆయన ఒక పొలిటికల్ లీడర్, ఒక ఎమ్మెల్యే, ఆయన పెట్టుకోవడానికి కష్టం. ఆయన ఇంకొకరు బినామీకి ఎట్లా పనిచేస్తే పాలిటిక్స్లో ఉన్నాడు, పాలిటిక్స్లో బినామీ ఉంటాడు ఎక్కడన్నా ఈ ప్రపంచంలో? ఉండరా సార్? ఏం తెలియదు.
సరే, బినామీలు ఎలా ఉంటారు? ఎంత తెలియదు బినామీలు ఎలా ఉంటారు? వాడు ఎక్కడో స్లీపర్ సెల్ లాగా ఉండాలో ఎట్లుండాలో ఎట్లుంటాడో ఎవడన్నా ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ ఒక మంత్రి బినామీలో పెట్టుకుంటారంటే ఎంత తెలివిలేని ఆరోపణ తప్ప. పాలిటిక్స్ కన్నా కూడా యాదవ్ కిషోర్ అత్యంత సన్నిహితులు అని చెప్పి అంటారు, అందుకే బినామీలో పెట్టుకున్నారు. నాకు జిల్లాలో 11 మంది శాసనసభ్యులు నాకు సన్నిహితులే. సింపుల్. నాకు ఈ రాష్ట్రంలో కనీసం ఒక 10-15 వేల మంది సన్నిహితులు ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా మంది సన్నిహితులు ఉంటారు నాకు. ఎందుకంటే నాకు నా ఆస్తే నాకు మిత్రులు. మిత్రుత్వం అనేది నా పెద్ద ఆస్తి. నాకు అది వారసత్వంగా వచ్చింది. మా అమ్మ నాన్నలకి ఫ్రెండ్స్ అంటే ప్రాణం. 50 ఏండ్ల తర్వాత కలుసుకున్న మిత్రుడిని మా ఫాదర్ ఇంటికి పట్టుకొని వచ్చాను. 50 ఏండ్ల తర్వాత ఆయన మనవన్ని బస్ స్టాండ్లో ఎదురైతే గుర్తుపట్టుకుని పట్టుకొచ్చాను. గట్లా నాకు మిత్రులే ఎక్కువ. ఇంకొకటి, ఈ బినామీ అంటే ఏందో, ఈ బినామీ అంటోడు ఏం పని చేస్తాడో అది వాళ్ళకి తెలుస్తుంది తప్ప ఆ పదం వాడేటోళ్ళకు మాకు తెలియదు. ఇక ఆస్తులు సంపాదనలు ఈ పనికిమాల చర్చలు, పనికిమాల మాటలు. నేను ఎవరి మీద ఆరోపణ చేసినా విన్నారు ఎప్పుడన్నా మీరు? మిగతా వాళ్ళు ఎవరన్నా మీ మీద ఆరోపణ చేస్తారని చేయరా? నేనేమన్నా ఇప్పటి వరకు మంత్రి కాకముందు కావచ్చు, మంత్రి అయిన తర్వాత కావచ్చు, ఈ 2 ఏళ్ల నుంచి కావచ్చు, నేను ఎవడి ఆస్తుల గురించి, ఎవడి సంపాదనల గురించి నేను ఇప్పుడు మాట్లాడలేదు. నేను సబ్జెక్ట్ మీద మాత్రమే మాట్లాడతా. ఎప్పుడైనా అంశాలపైన మాత్రమే మాట్లాడతా. రాజకీయపరమైన అంశాలపైన మాత్రమే మాట్లాడతా. ఈ పనికి మాలిన ఈ పసలేని నేను మాట్లాడను. ఇక నా గురించా ఓకే, ఒకటి బినామీలు ఉంటే తీసుకోమను, ఎవడొద్దన్నాడు? చట్ట ప్రకారం తీసుకో, ఎవడొద్దన్నాడు? ఒకవేళ అట్లేదని ఉంటే బినామీలు పట్టుకుని బినామీలు చట్ట ప్రకారం ఎందుకుంటారు సార్? ఉండరు కదా. బినామీ అనేది చట్టానికి దొరకకుండా చేసే పని కదా. బినామీ ఆస్తులను రికవరీ చేయడానికి కూడా చట్టం ఉంది. పట్టుబడ్డ తర్వాత కదా సార్. అదే మరి పట్టుకో అంటున్నా నేను. తెలంగాణ ఉద్యమానికి ముందు వాటర్ క్యాన్ల వ్యాపారం చేసినటువంటి మీరు తెలంగాణ ఉద్యమం తర్వాత 1000 కోట్ల ఆస్తులకు పడగలెత్తారు అంటారు. మరి మళ్ళీ ఏం క్యాన్ల వ్యాపారం చేసినప్పుడు మరి నేను అదే తర్వాత ఏం వ్యాపారం చేసిన? మీ ఆస్తుల చిట్టా చూస్తే తెలుస్తుంది అంటారు కదా సార్. మరి ఇస్తే నేను కూడా ఎక్కడున్నా చూస్తా, వాటిని చూసాను సంతోషపడతా. మరి ఇన్ని ఆస్తులు లేరా నాకు, అది చూసి సంతోషపడతా కనీసం. మీ పేరు చెప్తే కేసీఆర్కి అరివీర విధేయుడు అని మెజారిటీ పీపుల్ అంటారు. కట్టు బానిస అని కొంతమంది విమర్శిస్తున్నారు. సరే, ఐమ్ ఆస్కింగ్ యూ వెరీ స్ట్రైట్లీ, కేసీఆర్కి మీరు అరివీర విధేయుడా, కట్టు బానిస? కేసీఆర్కి సహచరుణ్ణి, శిష్యుని. సింపుల్. ఆత్మ కాదా? కేసీఆర్ సహచరుణ్ణి, కేసీఆర్కి శిష్యుని. అయిపోయాయి అందులో అన్ని. కేసీఆర్ చుట్టూ ఒక కోటరీ ఉంది. తెలంగాణలో వాస్తవిక పరిస్థితులని కేసీఆర్కి తెలవకుండా అడ్డుకట్ట కట్టింది, దడి కట్టింది ఆ కోటరీలే. ఆ కోటరీలో ఉన్నటువంటి ప్రధాన వ్యక్తి మీరు అనే ఆరోపణ. కేసీఆర్ కోటరీ ఉంది అని ఎవడన్నా అనుకుంటే, ఆ కోటరీలో నేను ఉన్నా అని అనుకుంటే వాని మించిన తెలివి తక్కువ ఉండేది ప్రపంచంలో. పల్లా రాజేశ్వర్ రెడ్డి, నేను మళ్ళీ చెప్పాను, కేసీఆర్కు కోటరీ ఉందని దాంట్లో నేను కూడా ఒకరిని ఉన్నాను ఎవడైనా అనుకుంటే వాడికి మించిన అమాయకుడు ఉండడు అని నేను చెప్తున్నా. అమాయకుడా, మూర్ఖుడా? అమాయకుడు ఉండడు అంటున్నా. దట్ ఈస్ కేసీఆర్. కేసీఆర్కు అందరూ దగ్గరే, కేసీఆర్కి అందరూ దూరమే. కేసీఆర్ ఎవరిని ఎక్కడ ఉంచాలో కేసీఆర్కి బాగా తెలుసు. కాబట్టి ఎవడన్నా ఎక్కువ ఉంచుకుంటే వాడు అమాయకుడు. సార్, నా పర్సనల్ క్వశ్చన్, కేటీఆర్కి కవితకి మధ్య వైరంలో మీరు నలిగిపోయారా, లేకపోతే కేటీఆర్ కేసీఆర్ దగ్గర మార్కులు కొట్టేసేందుకు మీరు లేనిపోని దురదంటించుకున్నారా? అసలు అక్కడ వైరమే లేదు. అది లేనప్పుడు ఇవన్నీ ఉంటావు. మీరు అన్న మిగతా అన్నీ కూడా ప్రశ్నలే కావు. రైట్, ఓ ప్రశ్నతో ముగిస్తాను. ఇప్పటికీ ఒప్పుకోకపోయినా, మీరు ఆన్ రికార్డ్ ఒప్పుకోకపోయినా కూడా కవితది దాదాపు కుటుంబ బహిష్కరణ జరిగినట్లే. ఓపెన్ సీక్రెట్, నేను అందుకే అంటున్నా, మీరు ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ గనక ఆమె రాబోయే రోజుల్లో కొత్త పార్టీ కనుక పెడితే భవిష్యత్తు ఉంటుందా? అంటే రాజకీయాలలో చాలామందికి చాలా ఊహలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. పార్టీ అనేది ప్రజల అవసరం కొరకు రావాలి తప్ప నాయకుల అవసరం కొరకు వస్తే నిలబడం ఎప్పుడు కూడా. ఓకే,
ఎప్పుడు కూడా ప్రపంచంలో పార్టీలు అనేవి ప్రజల అవసరాల కొరకు రావాలంటే ఒక సమూహం ప్రజలు ఇది మా సమస్య ఇది ఒకటి ఉంది, దీన్ని పరిష్కరించడానికి ఒకరు ముందుకు వచ్చిండ్రు, ఒక పార్టీ పెట్టిన అన్నప్పుడు దాంట్లో చేరుతారు. పార్టీ అంటే అది ఒక లక్ష్యం కొరకు ఏర్పడేది పార్టీ. అది ఒక్కరి లక్ష్యంగా ఉండకూడదు, లక్షలాది మంది లక్ష్యమైనప్పుడు అది ఒక పార్టీ అవుతుంది. వ్యక్తుల ఆకాంక్షల కొరకు, వ్యక్తుల కోరికల కొరకు పార్టీలు నిలబడవు, ఉపయోగం ఉండదు వాటితో. కవిత ఎత్తుకున్న బీసీ నినాదం, బీసీ ప్రస్థానం కూడా వ్యక్తిగత స్వార్థం అనుకోవాలి. నేనేమంటున్నా, కవిత ప్రస్తావనే చర్చ అవసరం లేదని నేను అన్నాను అంతే. సింపుల్ లెక్క. నా ఆన్సర్ కవితకు సంబంధించిన ప్రస్తావనే నేను మాట్లాడను అని చెప్పిన. సార్ థ్యాంక్ యూ సో మచ్. రాజకీయ రహస్యాల గుట్టు కొంతవరకైనా విప్పామని అనుకుందాం, కానీ ఇది ఇప్పటితో ఆగదు. జయశంకర్ సార్ అన్నట్టు ఇది ఎడతగిన ముచ్చటగానే ఉండాలి, ఒడవన ముచ్చటగానే ఉండాలి. రాబోయే రోజుల్లో మళ్ళీ డైలీ న్యూస్తో మీరు కూర్చోవాలి, కూర్చుందాం, మాట్లాడదాం. ఓకే, తప్పకుండా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.